ఎన్ని సినిమాలు చూసినా మన తెలుగు కంటెంట్ ఎక్కడ కూడా మిస్ కాకపోయింది. ఎందుకంటే తెలుగు వాళ్ళ కోసం అని డబ్బింగ్ లో బ్రహ్మానందం గారు, కొండ గారు, బాబుమోహన్ గారు వీళ్ళందరూ చెప్పేవాళ్ళు. అండ్ అలాగే మన తెలుగు ఆర్టిస్టులు కూడా ఉండేవాళ్ళు అందులో. ఇందులో కూడా మీకు ఎక్కడ కూడా ఇది ఒక రియల్ చూస్తే శంకర్ గారు మన తమిళ సినిమా చూసినట్టు తమిళ సినిమా తెలుగు డబ్బింగ్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ ప్యూర్లీ తెలుగు సినిమా. అంటే శంకర్ గారు డైరెక్షన్ ఎక్కడ కూడా మిస్ కాలేదండి. మనం ఏదైతే ఒకే ఒక్కడు ఆ శివాజీ సినిమాలో చూసిన శంకర్ గారు ఉన్నారో అదే శంకర్ గారు అలాగే ఒక సినిమా, అదే గ్రాండియర్, ఎక్కడ కూడా మిస్ కాలేదు. కానీ శంకర్ ది భారతీయుడు సినిమా ఒక 20 సంవత్సరాల క్రితం తీసిన భారతీయుడు, తర్వాత 20 సంవత్సరాల తర్వాత భారతీయుడు 2 అంత ప్రభావం చూపలేకపోయింది. ఒకే ఒక్కడు అంత ప్రభావం ఈ గేమ్ చేంజర్ చూపిస్తుందా? 100% ఒకే ఒక్కడు లాగానే ఉంటుంది, చాలా బాగుంటాయి. ఇది కూడా సేమ్ ఇప్పుడున్న జనరేషన్ కి కనెక్ట్ అయిందండి. ఏదైతే మీరు భారతీయుడు 2 అంటారో సార్, ఆ భారతీయుడు 2 అనేది చాలా పెద్ద సినిమా. అది ఇప్పటిదాకా చూసింది అందరూ ఇంటర్వెల్ వరకే. ఇంటర్వెల్ తర్వాత కొన్ని సినిమా సెకండ్ హాఫ్ కూడా బాగున్న తర్వాత ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుందని హిట్ చేసిన సినిమా ఉంటుంది. భారతీయుడు 3 వచ్చే వరకు చూద్దాం. అప్పుడైతే మనం నేను ఎందుకు అడుగుతున్నానంటే శంకర్ ఇప్పుడున్న కొత్త డైరెక్టర్లకు శంకర్ అంటే కొంచెం అవుట్డేటెడ్ డైరెక్టర్. అంటే ఇప్పుడు అంత సార్ ఏ రోజు కూడా డేటెడ్. ఆయన చూసి అందరు నేర్చుకున్నారు, కానీ ఆయన ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో చూడండి ఇప్పుడున్న జనరేషన్ చాలా కనెక్ట్ అయ్యే విషయాలు చాలా ఉంటాయండి. అంటే కొత్త డైరెక్టర్లు చిన్న మూవీస్ చాలా ఇప్పుడు జాతిరత్నాలు కానివ్వండి, ఓటీటీలో చాలా వెబ్ సిరీస్ గానీ వస్తున్నాయి. ఇంత పెద్ద సినిమా ఆయన మార్క్ ఎంతవరకు జెంటిల్మెన్ సినిమా వచ్చినప్పుడు కొన్ని కామెడీ సినిమాలు కూడా వచ్చినాయి, అవి కూడా బ్లాక్ బస్టర్స్ అయినాయండి. అప్పట్లో నాకు తెలిసి మనీ వచ్చాయి, అవి కూడా బ్లాక్ బస్టర్స్. కానీ జెంటిల్మెన్ వేరే లెవెల్. అప్పుడు సేమ్ అదే అనుకోవాలి. జాతిరత్నాలు ఇప్పుడు కూడా చూస్తాను, నేను కూడా చూస్తాను, చాలా మంచి సినిమా. జాతిరత్నాలతో పాటు ఇలాంటి సినిమా కూడా గ్రాండియర్ సినిమా కాదు, అంతేదండి. కంపారిజన్ ఏం లేదు. శంకర్ గారు ఈజ్ ఆల్వేస్ నంబర్ 1 డైరెక్టర్ మన ఇండియాలో అండి. ఇప్పుడు వస్తున్న జనరేషన్ మార్చింది, సూపర్ గా ఉన్నది కాదంటలేను. ఈ జనరేషన్ తగ్గట్టు ఈ జనరేషన్ సినిమాని, ఆ జనరేషన్ తగ్గట్టు ఆ జనరేషన్ డైరెక్టర్ ఈ జనరేషన్ ఎలా చూపెట్టాడని చూడొచ్చండి. ఓకే, ఓవరాల్ గా సినిమా మీకు ఇచ్చే రేటింగ్ ఏంటిది? నేను 4 ఇస్తున్నాను కదా, 5/4. సో ఇది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది కదా. ఇప్పుడున్న రాజకీయ నాయకులకు ఈ సినిమాకు మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అంటున్నారు కాబట్టి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? 100% ఈ అంటే రాజకీయంలో ఇన్ని ఉంటాయి, ఎప్పుడు ఏమైనా చేయొచ్చు. కలెక్టర్ అంటాడు సినిమా తప్పు ఏమనుకోదు, కలెక్టర్ గారు ఎప్పుడు ఏమైనా చేయొచ్చు. అంటే ఆయన చేతిలో ఇన్ని పవర్స్ ఉంటాయని మాలాంటి వాళ్ళకి తెలుసు, రాజకీయం తెలియని వాళ్ళకి అన్ని తెలుస్తుంటాయి. అంటే కలెక్టర్ అంటే కలెక్టర్ అంత పవర్స్ ఉంటాయి ఒక జిల్లా అధికారి. అలాంటిది ఇప్పుడున్న రాజకీయాల్లో మీరు చూస్తే ఇది కొంచెం కాంట్రవర్షియల్ క్వశ్చన్ నేను అడిగేది కూడా. ఎందుకంటే ఒక కలెక్టర్ స్థాయిలో ఉండి ముఖ్యమంత్రుల కాళ్ళు మొక్కిన వాళ్ళు కూడా ఉన్నారు మన తెలంగాణలో ఉన్నారు. సో మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తున్నారు? సార్ నేను అంత పెద్దగా ఆలోచించలేను, అంత పెద్ద వాళ్ళ గురించి మాట్లాడలేను. సినిమా పరంగానే మాట్లాడగలుగుతాను, ఎందుకంటే అది నాకు పెద్దగా నేను దానికి ఆన్సర్ ఇవ్వలేదు సార్, ఎందుకంటే చాలా పెద్ద గొప్ప వాళ్ళు మాట్లాడాలి. అలాంటి అధికారులకైనా ఇలాంటి రాజకీయ నాయకులకైనా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సినిమా చూడండి, ఏం చేంజ్ చేయాలి అంటే సినిమా చూస్తే బుద్ధి బుద్ధి ఇట్లా కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది, కానీ ఎంటర్టైన్ కాదు. సినిమా చూసి ఎంటర్టైన్. ఓకే, థ్యాంక్ యూ.